హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించేస్తాను. చాలామంది పెట్టిన రిక్వెస్ట్ ఏంటంటే ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు బ్యాంగిల్స్ షేర్ చేయక చాలా రోజులు అవుతుంది, ఒకసారి షేర్ చేయండి అని. సిన్స్ 1 వీక్ నుంచి దిస్ ఇస్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. సరే, రిక్వెస్ట్ సంగతి కాస్త పక్కన పెట్టేసిన, దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు వేర్ ద మోర్ నెంబర్ ఆఫ్ ద బ్యాంగిల్స్ అండ్ టు వేర్ ద న్యూ బ్యాంగిల్స్ కదా. శ్రావణ మాసంకి వెల్కమ్ చెప్పాల్సింది ఎలా, త్రో ద బ్యాంగిల్స్, మెడలో కాస్త నల్ల పూసలు, నుదున్న కుంకుమ, ఇవి 3 ఉంటే సరిపోతుందేమో నాకు తెలిసి కదా. సో ఇవాళ బ్యాంగిల్స్ కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నక్షీ వర్క్లో బ్యాంగిల్స్తో స్టార్ట్ పెట్టేస్తాను. ఇప్పుడు చూపించేవన్నీ కూడా దాదాపు గోల్డ్ రెప్లికా బ్యాంగిల్స్ ఎక్కువ చూపించేస్తున్నాను. అండ్ పార్టీ వేర్ బ్యాంగిల్స్ ఎక్కువగా ఉన్నాయి. లిటిల్ బిట్ ఆఫ్ కొన్ని డిజైన్స్లో ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉన్నాయి. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అ గోల్డ్ డిజైన్స్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా నక్షీ వర్క్ బ్యాంగిల్. అండ్ ఇది వచ్చేసి ఓపెనబుల్ అనమాట, ఇలా ఓపెన్ అయిపోతుంది, జస్ట్ లైక్ గోల్డ్ కాపీ లాగా ఇలా ఓపెన్ అయిపోతుంది. కంప్లీట్గా డీప్ కార్వింగ్ వచ్చేస్తుంది, అమ్మవారి రూప్ వచ్చేసింది అనమాట. ఇదిగోండి, కెంపు స్టోన్స్ వచ్చేసాయి విత్ అమ్మవారి రూపు. అండ్ అవుటర్ అంతా కూడా అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి. మరీ టూ మచ్ ఆఫ్ బ్రాడ్గా లేదు. బ్యాంగిల్ వచ్చేసి యూ కెన్ సీ హియర్, దట్ ఈస్ అ జస్ట్ యూ కెన్ సే 1/2 ఇంచ్ అని చెప్పొచ్చు. ఒక 1 ఇంచ్లేండి, 1/2 ఇంచ్ కాదు, 1 ఇంచ్ కంటే కాస్త తక్కువగా ఉంటుంది. 1 ఇంచ్ ఫుల్గా అని కూడా చెప్పడానికి లేదు, బట్ ఓకే. నక్షీ వర్క్లో అందరము అంటే ఎలాంటి టెంపుల్ జ్యువెలరీకైనా హ్యాపీగా వేసుకోవాల్సిన బ్యాంగిల్స్ అనమాట. కాస్త టెంపుల్ జ్యువెలరీ కానీ, హెవీ సెట్స్ కానీ, లాంగ్ హారాల కిందికి వెయిట్తో పేరప్ చేసినా కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. దీని ఒరిజినాలిటీ వీడియోలో కనిపించట్లేదు, లైవ్గా చూస్తే యూ విల్ ఫీల్ మోర్ హ్యాపీ. చాలా రియలిస్టిక్గా ఉంది వర్క్. ఇదిగోండి, నీట్గా స్పష్టంగా ఉంది అమ్మవారి రూప్ అయితే. అండ్ ఆల్మోస్ట్ ఇందులో రూబీ, గ్రీన్ అండ్ అన్కట్ అన్ని స్టోన్స్ కవర్ అయిపోయాయి. యూ కెన్ సీ దట్టు. ఇది ఓపెనబుల్ బ్యాంగిల్ కాబట్టి దాదాపుగా సైజెస్ కాస్త అటు ఇటుగా అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేయడానికంటే ముందు మీకు ఒకవేళ మట్టి గాజులు వేసుకునే సైజ్ కనుక అలవాటు కనుక ఉంటే తప్పకుండా మీ మట్టి గాజుల సైజ్ షేర్ చేయండి. ఐల్ సెండ్ యూ ద రైట్ సైజ్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1190. 1190 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ఓపెనబుల్ బ్యాంగిల్. ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇది. ఇదిగో ఇలాగ ఓపెనబుల్ బ్యాంగిల్. ఓకే. అండ్ ఇందులోనే మోర్ నెంబర్ ఆఫ్ డిజైన్స్. ఎక్సే బడక రేక్ ఎస్. ఇక్కడ ఏంటంటే అమ్మవారి రూపు వచ్చేసింది, అన్కట్ స్టోన్స్ విత్ రూబీ. అమ్మవారి రూపు అండ్ ఫ్లవర్ వచ్చేసింది, మళ్ళీ రూపు వచ్చేసింది, అన్కట్ స్టోన్స్. చాలా క్లాసీగా ఉన్నాయండి. నిజంగా చెప్పాలి అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే బ్యాంగిల్స్ వచ్చేసి నక్షి, నల్ల పూసలు వచ్చేసి, ఇంకేంటి పెండెంట్స్ కలెక్షన్స్ వచ్చేసి, ఇలాంటి వాటి కోసం పర్టికులర్గా ఈ 3 ఐటమ్స్ కోసం మనం గోల్డ్ వెనకాల అస్సలు పరిగెత్తాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా, డిజైన్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ కాపీ లాగా వచ్చేస్తున్నాయి. ఎక్సబడక రేక్ అనమాట. ఒక డిజైన్ తీసి మనం వేసుకొని మురిసిపోయేంతలోనే మళ్ళీ డిజైన్స్ మారుతూ ఉన్నాయి. అండ్ ఎలా ఉన్నాయి అంటే చెప్తున్నాను కదా, నల్ల పూసలు వచ్చేసి నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి నెక్స్ట్ పెండెంట్స్, ఇవి 3 అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అంటే 1 గ్రామ్లో ఇంకా గోల్డ్ని రిప్లేస్ చేయాల్సిన పని లేదు. వీఆర్ సో మచ్ ఆఫ్ హ్యాపీ విత్ దీస్ 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్. అది బ్యాంగిల్స్ అవ్వచ్చు, నల్ల పూసలు అవ్వచ్చు, ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్స్ పర్టికులర్గా. ఓకే. ఫినిషింగ్ క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, అసలు మాటలు ఇవ్వండి. వేసుకోవాల్సిందే, చేతులు వేసుకొని మురిసిపోవాల్సింది అంతే. దిస్ ఇస్ నాట్ ఓపెనబుల్ బ్యాంగిల్ కాదు, జస్ట్ కడా మోడల్ వచ్చేస్తుంది. 950. మీరు ఎన్ని గాజులు వేసుకున్నా ముందు ఇది ఒకటి వేసుకోండి సరిపోతుంది. లేదు అసలు చాలా గాజులు వేసుకున్నా కూడా ఒకటి బ్యాంగిల్ వేసుకోవచ్చు, కవర్ అయిపోతుంది. చాలా బ్యాంగిల్స్ వేసుకున్న దానికి ఎందుకే వస్తుంది. 950 ఈజ్ ద ప్రైస్. ద నెక్స్ట్ ఈజ్ నక్షీ వర్క్లోనే ఇంకొక ప్యాటర్న్. ఇదంతా కూడా ఏంటంటే స్టోన్ వర్క్ రాకుండా జస్ట్ అమ్మవారి రూపు వచ్చేసింది అనమాట. ఓన్లీ కాసుల పేరు మీదకి వేసుకుంటానండి, నియర్ బై డిజైన్ కావాలి అనుకుంటే కనుక దీనికి వెళ్ళిపోవచ్చు.
అండ్ మధ్య మధ్యలో కాసు రూపులు వచ్చేస్తాయి, అమ్మవారి రూపులు వచ్చేస్తాయి. సైడ్స్కి అంతా కూడా గోల్డ్ మూవల్ లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇలా బీడ్ లాగా వచ్చేస్తుంది. అమ్మవారి రూపు వచ్చేసి చాలా స్పష్టంగా ఉంది, నీట్గా ఉంది. అంటే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనేది క్లియర్ కట్గా ఉంది. ఇలా ప్రింటెడ్ లాగా ముద్దలాగా లేదు. సూపర్. హ్యాపీగా ఈ గాజులతో నిజంగానే వెల్కమ్ చెప్పొచ్చు అమ్మవారికి. ఎంత ముద్దుగా మురిపెంగా ఉన్నాయంటే సూపర్ అంటే సూపర్. వేసుకోవాల్సింది మురిసిపోవాల్సింది అంతే. అండ్ ద ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్, దట్ ఈస్ 700. ఓకే. అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూట్ పై. చెప్పాను కదా మీకు ఏది కావాలి అని సెలెక్షన్ చేసుకోవడానికి టైం పట్టుద్ది, కానీ అసలు అంటే మీరు సెలెక్షన్ చేసుకోలేరు. ఎందుకు చేసుకోలేరు అంటే ఒక్కదాన్ని మించి ఒకటి కొంత టైం పడుతుంది ఆలోచించడానికి. అంత బాగున్నాయి, కానీ మీరు ఆలోచించుకునే లోపే డిజైన్స్ అయిపోగలవు. కొంచెం జాగ్రత్త, కొంచెం క్విక్గా రెస్పాండ్ అవ్వండి, క్విక్గా ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇప్పుడు నేను చూపించే ప్రతి దానికి కూడా క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. వితౌట్ ఎనీ హెజిటేషన్ యూ కెన్ ఆర్డర్ ద బ్యాంగిల్స్. బట్ బిఫోర్ ప్లేసింగ్ ద బ్యాంగిల్ యూ జస్ట్ మెన్షన్ యువర్ ఎగ్జాక్ట్ సైజ్. ఐ విల్ హెల్ప్ యూ. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ సైజ్ తెలియకపోతే నేను హెల్ప్ చేస్తాను మీకు. అమ్మవారి రూపు వచ్చేసింది, పక్కనంతా కూడా లీఫ్ కార్వింగ్ వచ్చేసింది అనమాట. అసలు ఎంత బాగుందో, ఏ డిజైన్కి ఆ డిజైనే నిజంగానే చూసి మురిసిపోవాలని అంత బాగుంది అసలు. చూడండి ఎంత అందం వచ్చేసింది కదా చేయికి వేయగానే. స్పష్టంగా ఉందన్నమాట రూపు అనేది. ఇదిగోండి అమ్మవారి రూపు, పక్కనన్నీ కూడా లతలు అల్లికలు, స్టోన్ వర్క్ లేకుండా కంప్లీట్గా డీప్ కార్వింగ్లో అన్నమాట. ఎక్సలెంట్. కొంతమందికి అంటే మామూలుగా కస్టమర్స్ని చూస్తుంటాను కదా, స్టోన్స్ అస్సలు ఇష్టపడరు. నాకే అనిపిస్తుంది స్టోన్స్ లేకుండా ఎలా ఎంతైనా ఆ ఫినిషింగ్ రాదు కదా అనిపిస్తుంది. బట్ నో, ఒక్కొక్కసారి మన అజంప్షన్స్ కూడా తప్పైపోతుంటాయి కదా. లేదు, స్టోన్ వర్క్ లేకున్నా కూడా అందంగా చేయొచ్చు అందానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కడాస్. దెర్ ఇస్ నో ఓపెనబుల్, డైరెక్ట్గా మీరు వేసేసుకోవచ్చు. అమ్మవారి రూపు ఎంత స్పష్టంగా ఉందో చూసుకోండి. వెరీ వెరీ బ్యూటిఫుల్. ముఖ్యంగా ఏంటంటే ప్రైస్ చాలా బాగుంది అసలు. మామూలుగా ఇంతకుముందుకైతే నక్షి వర్క్లో కొంచెం హెవీగా ఉండే బ్యాంగిల్స్ అయితే 1000 పైన పెట్టాల్సింది. బట్ దిస్ టైమ్ వెరీ వెరీ అఫోర్డబుల్ అండ్ వెరీ రీజనబుల్ విత్ ఎ వెరీ గ్రేట్ లుక్. 850 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ నక్షి వర్క్లో కాకుండా గోల్డ్ పాలిషింగ్లో కడాస్ చూపించండి, ఇది మీ రిక్వెస్ట్. ఇదిగో దానికి అవుట్పుట్ ఇది నక్షి వర్క్ కాదు, స్టోన్స్ లేవు, మీరు డైలీ వేస్తారా వేయండి, రఫ్గా యూజ్ చేస్తారా చేయండి. జనరల్గా మూతులు వస్తాయి కడాలకి, సింహ మూతులు అంటాం కదా, అలాంటివి 2 సైడ్స్ వస్తాయి. బట్ దిస్ ఈజ్ ఫర్ ఏ చేంజ్, ఫర్ ఏ గ్రేట్ లుక్. ఇవి 3 సైడ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ వచ్చేసాయి మూతులు, 3 సైడ్స్కి వచ్చేసాయి. డీటెయిలింగ్ బాగుంది, మనం రఫ్గా వాడుకోవచ్చు, కావాలనుకుంటే కనుక గోల్డ్లో కూడా మేక్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే పర్ఫెక్ట్ గోల్డ్ పాలిషింగ్. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది చెక్కనం అనేది. ఓకే, ఇలా వస్తుంది. ఇది కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్ కాబట్టి మీకు వీడియోలో లైటింగ్తో రిఫ్లెక్ట్ అవుతుంది, కరెక్ట్గా కనిపించట్లేదు. బట్ లైవ్గా చూస్తే బాగున్నాయి. ఇవి వచ్చేసి ఏంటంటే ఎలిఫెంట్ ఫేసెస్, కనిపిస్తుందా? ఎస్, ఇప్పుడు చూడండి క్లియర్ కట్గా కనిపిస్తుంది. సజెస్టబుల్ ఫర్ ద డైలీ వేర్. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ ప్రెటీ ఐటమ్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఎక్సలెంట్గా ఉన్నాయి, అసలు మాటలు లేవు, అలా 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 చూస్తూ వెళ్ళిపోవాల్సింది. 750 is a price. Next again we'll move to the bangles with the stones. Wow, రూబీ బ్యాంగిల్స్, కెంపుల్లో గాజులు.
స్టోన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది అనేది. ఇక్కడ మీకు ఎక్కడ కూడా గోల్డ్ వర్క్ అనేది కనిపించట్లేదు, స్టోనే డామినేటింగ్గా ఉంది. పర్ఫెక్ట్గా కెంపుల సెట్స్ కానీ కెంపుల్లో ఉన్న ఎలాంటి డిజైన్స్ మీది కానీ హ్యాపీగా వేసుకోవచ్చు. ఒకప్పుడు కెంపుల్లో గాజులు, కెంపుల్లో జ్యువెలరీ అంటే చాలా క్రేజ్గా ఉంటుండే కదా. అసలు కెంపులలో జ్యువెలరీ కొనుక్కోవడమే అద్భుతం అనిపించేది. అలాంటిది గాజుల దాకా వెళ్ళే వాళ్ళు చాలా అరుదు ఆ రోజులలో. బట్ ఇప్పుడు దెర్ ఈజ్ నో నీడ్, వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఎన్ని ఆప్షన్స్ అంటే కెంపులలో సో మెనీ. ఎవరు చెప్తారు చెప్పండి, ఇవి ఆర్టిఫిషియల్ అండి. క్వాలిటీ వచ్చేసి ఎంత ఎక్స్ట్రాటనరీగా ఉంది అంటే సూపర్. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ రీజనబుల్. అండ్ ద ప్రైస్ ఫర్ 2 బ్యాంగిల్స్ ఈస్ దట్ ఈస్ 550. లేదు 4 బ్యాంగిల్స్ పర్చేస్ చేస్తాము అనుకుంటే యూ హ్యావ్ టు పే ది డబుల్. షిప్పింగ్ నేను మైనస్ చేసేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ 1100 రూపీస్ యూ కెన్ పే 1050 ఫర్ ద 4 బ్యాంగిల్స్. ఓన్లీ 2 బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే కనుక యూ షుడ్ పే 550 రూపీస్. ఓకే, బట్ ద సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ ఈజ్ వెరీ వెరీ ప్రెట్టి. మీరు దేంతో మ్యాచప్ చేసినా కూడా హ్యాపీగా సెట్ అయిపోతాయి. నేను మీకు చూపిస్తాను వీటి కాంబినేషన్లో ఏది వేస్తే చక్కగా ఉంటుంది అని. ఐ విల్ షో యూ రైట్ నౌ. వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. యా, కెంపులలోనే కానీ ఇది ఎలా వచ్చేసిందంటే బ్యాంగిల్ వచ్చేసి మధ్యలో ఒక పీస్ ఆఫ్ స్టోన్ వచ్చేసింది అనమాట. దట్ విత్ 4 లైన్స్. దేనికి అదే ఎంత బాగుందో, దీనికి ఇదే బాగుంది, దానికి అదే బాగుంది. ఇదేంటంటే సింగిల్ బ్యాంగిల్ వేసినా బాగుంటుంది, లేదు దేంతోనైనా పేరప్ చేస్తాను అనుకున్నా కూడా బాగుంటుంది. చూడండి, చేయికి జస్ట్ అలా సింగిల్గా వేయండి, ఎంత బాగుంటుంది. వావ్, సూపర్. గోల్డ్ పాలిషింగ్ వచ్చేస్తుంది, చక్కగా వేసుకోవచ్చు. మంచి ఆఫీస్ వేర్గా వేసుకోవచ్చు, పార్టీ వేర్గా వేసుకోవచ్చు. ద చాయిస్ ఈజ్ అవర్స్. ద ప్రైస్ ఫర్ దీస్ 2 ఈజ్ 890. ఇక్కడ వాడింది ఏంటంటే రియల్ కెంపు కాబట్టి కొంత కాస్ట్ పడుతుంది. సెకండ్ క్వాలిటీ కెంపు వచ్చేసరికి ఏంటంటే షేడ్ మారుతుంది, ఫినిషింగ్ మారుతుంది. మ్యాటర్ ఆఫ్ 200-300లోనే క్వాలిటీ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎస్, నేను చెప్పేది 100కు 100% నిజం. కెంపులలో ఎలా పేరప్ చేయొచ్చు, ఎలాగైనా పేరప్ చేయొచ్చు. చూస్తారా, చూడండి. ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. ఆహా, చేతికి వెయ్యాలి ఉంటుంది. చెప్తున్నాను కదా, ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేదు. గమ్మును తీసుకొని వేసుకోవాలి అంతే. వాయిన వేయాల్సిందే ఈ చేతులతో. సూపర్. ఏం వేస్తాం ఇంతకంటే గోల్డ్ అక్కర్లేదు. ఇది వేసుకొని మురిసిపోవచ్చు, వేసుకొని బ్రహ్మాండంగా ఎన్ని పూజలు, వ్రతాలు, నోములైనా చేసుకోవచ్చు ఈ చేతులతో. ఇంకా ఏం కావాలి చెప్పండి, అద్భుతం కదా. వావ్. సేమ్ ఇలాంటి గాజులలోనే మీకు పచ్చళ్ళల్లో కూడా చూపిస్తాను చూడండి. ఓకే, ఇవి కెంపులు కదా, పచ్చళ్ళు చూపిస్తాను. సి, గ్రీన్స్ కొంచెం డార్క్ వస్తాయి, గ్రీన్. ఇవి కూడా సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ వచ్చేసి 350 రూపీస్. మీరు 4 బ్యాంగిల్స్ కావాలనుకుంటే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ 700 రూపీస్ యూ కెన్ పే 650 రూపీస్. సెట్ ఆఫ్ 2 ఫర్ ద గ్రీన్ ఈజ్ 350. 4 కావాలనుకుంటే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ 7 యూ కెన్ పే 650 రూపీస్. దీస్ ఆర్ ద గ్రీన్ బ్యాంగిల్స్. ఓకే, ద నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏమొస్తుంది, గ్రీన్ అయిపోయింది, రూబీ అయిపోయింది, వచ్చేస్తుంది. ఏంటి, బ్లాక్. ఆల్ ద టైమ్ ఫేవరెట్. ఇప్పుడు చూపిస్తాను చూడండి, నల్ల పూసలు కూడా ఎంత మంచి మంచి గాజులు ఉన్నాయా అని. సో దిస్ ఈజ్ అ సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. 2 బ్యాంగిల్స్ వచ్చేసి 350 రూపీస్. అండ్ అగైన్ 4 బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు పే 650 రూపీస్. ఇన్స్టెడ్ ఆఫ్ 7 యూ హ్యావ్ టు పే 650 రూపీస్. ఇక్కడ ఇదంతా కూడా ఏడీ స్టోన్ అండి, బ్లాక్లో ఏడీ స్టోన్ ఇదంతా కూడా. ఓకే, సో టోటల్గా మీరు ఇలా వేసినా కూడా ఎంత బాగుంటుందో చెప్పండి. ఇంకా ఏ ఫంక్షన్కి వెళ్దాం ఇవి వేసుకొని. సూపర్ కదా. అంతే, కెంపులు ఎప్పుడైనా డామినేటింగ్ అండి. కెంపులు, బ్లాక్ స్టోన్స్ ఆల్ ద టైమ్ ఫేవరెట్. ఓకే, ఇంకా చూపిస్తాను నల్ల పూసల డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి అని.
See, this is also one of the pretty collection in the black beads. ఇక్కడ నుంచి ఇక్కడికంతా కూడా బ్లాక్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికంతా కూడా గోల్డ్ వర్క్ వచ్చేస్తుంది. సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్. దీస్ ఆర్ ఈ గోల్డ్ పోర్షన్లో ఉన్న వర్క్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా చక్కగా ఉంది. అండ్ ద ప్రైస్ ఫర్ దీస్ ఈజ్ 450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దాదాపుగా అన్ని సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ బిఫోర్ యూ ప్లేసింగ్ ద ఆర్డర్ యూ జస్ట్ మీ సైజ్ కనుక అడిగితే చెప్పేస్తే నాకు ఈజీగా ఉంటుంది. 450 ఈజ్ అ ప్రైస్. అండ్ మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపించేస్తాను బ్లాక్లో. చూడండి, దిస్ ఈజ్ అ సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. ఇక్కడ ఏంటంటే మధ్యలో స్టోన్ వచ్చేసింది అండ్ దాని తర్వాత గోల్డ్ ఫ్లవర్ లాగా వచ్చేసింది అనమాట. యూ కెన్ సీ. ఓకే, ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. వీటి ప్రైస్ వచ్చేసి ఏంటంటే ఇదిగో ఇలా వచ్చేస్తాయి. కంప్లీట్గా 4 బ్యాంగిల్స్ వస్తాయి. మీరు 2 అయినా వేసుకోవచ్చు, 4 అయినా వేసుకోవచ్చు, లేదు అంటే సింగిల్గా అయినా పేరప్ చేసుకోవచ్చు. బాగుంటుంది ఇలా సింగిల్గా స్టోను అండ్ గోల్డ్ ఫ్లవర్, స్టోను అండ్ గోల్డ్ ఫ్లవర్తో పేరప్ చేసేసుకోవచ్చు. అలా వేసుకున్నా బాగానే ఉంటుంది. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ వచ్చేసి 400 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో విషయం ఏంటంటే వీటిని ఎలా పేరప్ చేయొచ్చు చూద్దాం. బాగుందా? మీరే చెప్పాలి ఎలా ఉంది అనేది. ఎస్, లుకింగ్ సో గ్రేట్ కదా. అండ్ ద అదర్ వన్ ఈస్ దిస్ వన్. ఓకే, మీరు ఇలా వేయండి. ఇలా వేసిన సింపుల్గా ఎంత బాగుందో. దీనికి అసలు హద్దులు అవధులు అంటూ ఏం లేవండి. బ్లాక్ బ్యాంగిల్స్కి ఎలాగంటే అలాగా వేసేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా అత్యద్భుతంగా కనిపించేస్తుంది చెయ్యి అనేది. వా, సూపర్. సో దీంతో పాటుగా కొన్ని ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను చూడండి. పనులు కొన్ని బ్లాక్లో కూడా దిస్ ఈజ్ అ ఫ్యాన్సీ డిజైన్ అండి. మీరు సింగిల్గా వేసుకోవాలి అనుకుంటే కనుక ఇది వేసేసుకోండి, ఎంత బాగుందో. ఇదంతా కూడా బ్లాక్లో స్టోను. ఇక్కడ స్టోన్కి వచ్చినప్పుడు ఒక ప్రైస్ పడుతుంది, బీడ్ వచ్చినప్పుడు ఒక ప్రైస్ పడుతుంది. ఇప్పుడు నేను ఇచ్చేది ఏంటంటే స్టోన్లో చూపిస్తున్నాను మీకు, బీడ్లో నేను చూపించట్లేదు. జనరల్గా బీడ్స్లో వస్తే ఏంటంటే తక్కువ పడుతుంది ప్రైస్. వెన్ కంపారిటివ్ స్టోన్ వచ్చేస్తే ప్రైస్ ఎక్కువ పడుతుంది. దిస్ ఈజ్ టోటల్లీ బ్లాక్ స్టోన్. ఫ్యాన్సీగా ఒక్కటే వెయ్యండి, ఎంత బాగుంటుందో కదా. వా, స్టైలిష్గా ఉంటుంది, మోడర్న్గా ఉంటుంది, రాయల్గా ఉంటుంది. సింగిల్ బ్యాంగిల్స్ వేయాలి అనుకుంటే దట్టు బ్లాక్లో ఒక మాట చెప్పాలంటే ఇవన్నీ అర్థండి. బ్లాక్ స్టోన్లో బ్యాంగిల్స్ ఇలా రావడం అయితే వెరీ రేర్, దట్టు ఫ్యాన్సీలో. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్, దట్ ఈస్ 550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇందులో మీకు కలర్ చాయిసెస్ అయితే చాలా కలర్ చాయిస్ ఉన్నాయి, నేను చూపిస్తాను 1 by 1. దిస్ ఈజ్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బ్లాక్. జనరల్గా బ్లాక్లో కలెక్షన్ అయితే దొరకదు, ఫ్యాన్సీలో అస్సలు దొరకదు. ఇప్పుడైతే స్టాక్ సఫిషియెంట్గా ఉంది, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, చాలా ఉంది స్టాక్. ఓకే, బ్లాక్లో అయితే చాలా మ్యాక్సిమం ఉంది. అంటే ఇంటెన్షనల్గా నేను ప్రిజర్వ్ చేసేసుకున్నాను బ్లాక్, తెలుసు కదా మీకు.
ఆల్ ద టైమ్ బ్లాక్ ఫేవరెట్ అని. సో ఇది వచ్చేసి మెరూన్ స్టోన్ అనమాట, రూబీ కాదు మెరూన్. మెరూన్లో నాకు తెలిసి బ్యాంగిల్స్ అనేవి అరుదు అరుదు అరుదు. మెరూన్ స్టోన్లో బ్యాంగిల్స్ రావు. రూబీలో వస్తాయి, గ్రీన్లో వస్తాయి, బ్లాక్లో వస్తాయి, అన్కట్లో, వైట్లో గోల్డెన్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ మెరూన్ ఎంటైర్లీ డిఫరెంట్. కరెక్ట్గా షేడ్ అంటే ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ రెడ్ మెరూన్ షేడ్ అనమాట. యూ కెన్ సీ హియర్. బోల్డ్ అని ఉంటాయి మెరూన్ శారీస్, బోల్డ్ అని అంటే బోల్డ్ అని ఉంటాయి, మెరూన్ డ్రెస్సెస్ బోల్డ్ అని ఉంటాయి. అలా వేటికైనా మనం దీన్ని పేరప్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 550. డిఫరెంట్ కాంబినేషన్స్లో చూపిస్తాను, హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి. సింపుల్గా సూపర్గా ఉన్నాయి బ్యాంగిల్స్. ఇదిగో గ్రీన్, మంచి గ్రీన్ షేడ్ వచ్చేసింది. ఇదంతా కూడా గోల్డ్ పాలిషింగ్. ఏ కాంబినేషన్ అని కాదు, ఇంత నిజం చెప్పాలంటే అన్ని కాంబినేషన్స్లో కొనుక్కోవచ్చు. వర్క్, ఫినిషింగ్, ప్యాటర్న్, నీట్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎవ్రీథింగ్ లుకింగ్ లైక్ ఎ వెరీ గ్రేట్. ఇక్కడ వర్క్ స్మూత్నెస్ కూడా సేమ్ గోల్డ్ దానిలానే ఉందండి. స్టోన్ క్వాలిటీ బాగుంది, బిగ్ సైజ్, నీట్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ యూ హ్యావ్ అనదర్ కలర్ దట్ ఈస్ బేబీ పింక్. సచ్ ఏ లవ్లీ కలర్, సచ్ ఏ లవ్లీ కాంబినేషన్ ఇట్ ఈస్. స్టోన్ వచ్చేసింది పైన, కింద అంతా కూడా సేమ్ గోల్డ్ ప్యాటర్న్. లైట్ బేబీ పింక్ కలర్ వచ్చేసింది. సూపర్ ఎలివేషన్, వర్క్, ఫినిషింగ్, నీట్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. 550 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. And the another one is, the last one is the multicolor, that is with the maroon and green combination. Pretty combination. జనరల్గా రూబీ గ్రీన్ చూస్తాము, బట్ ఫర్ ఏ చేంజ్ ఇది వచ్చేసి ఏంటంటే మెరూన్ అండ్ గ్రీన్. చాలా శారీస్ మీదకి, ఫ్యాన్సీగా ఉండే చాలా డ్రెస్సెస్ మీదకి మనం పేరప్ చేయొచ్చు. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఈ ఎపిసోడ్కి నేను ఇచ్చే గివ్ అవే ఏంటంటే, డెఫినెట్గా ఏదైనా ఒక మంచి బ్యాంగిల్స్ మీకు పంపించేస్తాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్ ద వీడియో. ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మరింత అద్భుతమైన జ్యువెలరీ చూపిస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.